ఒకసారి ఇలాగే పాంప్లెట్ పంచడానికొచ్చాను. ఈ మస్జిద్‌లో ఉన్న వాళ్ళకి మెడిటేషన్ గురించి చెప్పాను. సో, వాళ్ళు ఒకసారి చెప్పడం ఏం జరిగింది అంటే, ఇక్కడ మేము ఏమంటారు నమాజ్ చదువుతున్నాము. బట్ నమాజ్ చదివినప్పుడు గూడా మాకు ఆ రాముడు లైవ్‌గా అంటే దీని స్పెషాలిటీ అంటే రామాలయంకి, మస్జిద్‌కి ఏదైతే స్ట్రెయిట్ లైన్ ఉంటదనమాట. ఇది వరల్డ్‌లోనే ఫేమస్ అనమాట. టెంపుల్ అండ్ మస్జిద్ అనేది ఒక స్పిరిచువల్ కాన్సెప్ట్ అనమాట. ఇందుట్లో ఏందంటే ఈ మసీద్ అనేది మన ఇంటి పక్కకే పత్రి గారి జన్మస్థలంలో వాళ్ళ గోడ, మన గోడ ఆనుకోండే. ఒకప్పుడు పత్రి సార్ గూడా మరి సూఫీ మాస్టర్‌గా జన్మ తీసుకున్నప్పుడు మజీద్ భయ్యా అనే ఒక ముస్లిం అతను ఉండేవాడు. ఆయనలో ఆ నమాజ్ చదవడం వల్ల ఆళ్ళంతా కూడా శాకాహారిగా మారి, మరి ధ్యాన ప్రచారం గూడా ఇక్కడ ఎంతో ముస్లిమ్స్ కూడా మరి మనం వన్‌నెస్ అని చెప్తున్నాం గదా! సో, ముస్లిం అంటే భిన్నత్వంలో ఏకత్వం అన్నట్టు పత్రి గారు ఒక్కరేనండి మనకి చెప్పేది. వన్‌నెస్ అని. ఎందుకంటే వివిధ కులాలు లేవు, వివిధ మతాలు లేవు. శ్వాస మీద ధ్యాస ఒకటే ధ్యాన ధర్మం అండి. ఇదొక ధర్మాన్ని ఎవరైతే పాటిస్తామో, ఆ ధర్మాన్ని మనం 100%గా ధర్మో రక్షిత రక్షితః అని చెప్పారండి. ఏ ధర్మం అయితే నువ్వు కాపాడతావో, ఆ ధర్మం నిన్ను 100%గా సక్సెస్ చేస్తదని పత్రి గారికి వేల వేల కృతజ్ఞతలండి. థాంక్ యూ. థాంక్ యూ. వన్స్ అగైన్ పీఎంసీకి మరొకసారి ధన్యవాదాలండి. ఈ పీఎంసీ చూడండి